హలో హాయ్ రా నాన్న. నేను మీ హిస్టరీ రఫీసాని. గుడ్ మార్నింగ్. మీ అందరికీ ఉదయపు శుభాకాంక్షలు. కొనసాగుతున్నటువంటి రామాయణం కాండాల పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఈరోజు మనం సుందరకాండ గురించి మాట్లాడుకుందాం. బాలకాండ చెప్పుకున్నాం, అయోధ్యకాండ చెప్పుకున్నాం, అరణ్యకాండ చెప్పుకున్నాం, కిష్కింధకాండ చెప్పుకున్నాం. ఈరోజు హనుమంతుల వారు కీలక పాత్ర పోషించిన సుందరకాండ గురించి మనం మాట్లాడుకుందాం. హనుమంతుల వారు లంకా నగరానికి వెళ్ళడం, ఆ లంకా నగరంలో సీతమ్మను వెతకడం, శత్రు దుర్భేద్యమైన లంకా నగరంలోకి ప్రవేశించడం, సీతమ్మ వారిని వెతకడం, ఆ తర్వాత లంకా విధ్వంసం చేయడం, రావణుడు ఆంజనేయుల వారిని బంధించడం, ఆ తర్వాత తోకకు నిప్పు అంటించడం, ఆ నిప్పుతోనే లంకా నగరాన్ని అంటించి ఆంజనేయుల వారు సీతమ్మ వద్ద చూడమని తీసుకుని వచ్చి రాముల వారికి సీత సేఫ్గానే ఉన్నారు అని చెప్పడంతో సుందరకాండ ముగుస్తుంది. అసలు మామూలుగా మనం చెప్పుకోవాలంటే మన దేశం చాలా పవిత్రమైన దేశం, చాలా గొప్పదైన దేశం. నదులు, పర్వతాలు, పీఠభూములు, అరణ్యాలు, ఒక రకంగా చూడాలంటే మనం ఎన్నో పవిత్రతలను ఆపాదించుకున్న దేశం మన దేశం. వీటన్నిటినీ మించి భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం మన దేశం. ఇలాంటి దేశంలో ఉత్తరాన కోసన హిమాలయాలు, ఉత్తర కోసన పైన హిమాలయాలు, దిగువన సముద్రాల అంచున కన్యాకుమారి, ఇవి రెండు గొప్ప మన దేశంలో పుణ్యక్షేత్రాలుగా మనం చెప్పచ్చు. గొప్ప పుణ్యక్షేత్రాలు. నాకు తెలిసి భారతదేశంలో జన్మించిన ప్రతి భారతీయుడు ఉత్తరాన హిమాలయాలు చూడాలి, దక్షిణ కోసన ఉన్న కన్యాకుమారిని చూడాలి. ఈ రెండు చూడనిదే ప్రతి భారతీయుడి జీవితం బహుశా అసమగ్రంగా ముగుస్తుందేమో అని అనిపిస్తుంది నాకు. అందువల్ల ఉత్తరాన హిమాలయాలంతా గొప్పదైన మహాభారతం, దక్షిణాన కన్యాకుమారి సముద్రం లాగా ఉన్నటువంటి రామాయణం, ఈ రెండిటి పారాయణం మనం చేయనిదే నిజంగా మనం ఒక రకంగా చెప్పాలంటే అది అసంతృప్తినేమో అనిపిస్తుంది. అందుకని దేశాలకి, విదేశాలకి, కుల మతాలకి, ప్రాంతాలకి అతీతంగా రామాయణం పిలువబడుతుంది. ప్రతి దేశంలోనూ రామాయణం స్టోరీలు తెలియపరుస్తూ ఉన్నాయి. ఇది ఒక రకంగా మన గొప్పతనంగా మనం ఆశించవచ్చు. ఈ నేపథ్యంలో మనం రామాయణంలో అతి సుందరమైన, అతి గొప్పదైన హనుమ యొక్క నిస్వార్థమైన సేవలకు సంబంధించిన సుందరకాండ గురించి మనం చెప్పుకుందాం. అయితే సుందరకాండలో నేను ఒక పేజీని మీకు చిన్న పేజీ చదివి మీకు నేను వినిపిస్తాను. బాగా గుర్తుపెట్టుకోండి. సుందరకాండలో, రామాయణంలో భాగంగా సుందరకాండలో రామదూత అయినటువంటి ఆంజనేయుడు ఎన్నో అద్భుత విజయాలు సాధించాడు. సుందరకాండలో ఎంతోమందికి ప్రాణదాతగా ఉపకరించాడు. సముద్రాన్ని లంఘించి ప్రాయోపవేశానికి పూనుకున్న అంగద, జాంబవంతుల లాంటి వానర వీరుల ప్రాణాలను నిలిపాడు ఆంజనేయుడు. బాగా గుర్తుపెట్టుకోండి. సముద్రాన్ని లంఘించి అంగదుల వారిని, జాంబవంతుల వారిని, వారి ప్రాణాలను నిలిపారు ఆంజనేయుడు. అశోకవనిలో సింసుపా వృక్షం కింద, అశోకవనిలో సీతమ్మ కూర్చున్న వృక్షం పేరు సింసుపా వృక్షం. అశోక వృక్షం కాదు, అశోక వృక్షం కాదు, అశోకవనంలో సింసుపా వృక్షం కింద కూర్చొని ఉన్నటువంటి సీతమ్మకు ఒక రకంగా చెప్పాలంటే సంతోషాన్ని కలిగించాడు రాముడి ఉంగరాన్ని చూపించి ఆంజనేయుడు. అలానే విరహ చాపంతో వాడిపోతున్న శ్రీరామునికి సీత సందేశాన్ని అందించాడు ఆంజనేయుడు. శక్తి వేటుకు మూర్ఛితుడై కొన ఊపిరితో ఉన్న లక్ష్మణుని సంజీవిని తెచ్చి ఇచ్చి బ్రతికించాడు ఆంజనేయుడు. అంటే అర్థం ఔషధి పర్వతాన్ని తెచ్చి యుద్ధరంగంలో సర్వ వానర సైన్యాన్ని బ్రతికించాడు ఆంజనేయుడు. శృంగేరి
బేరపురంలో శ్రీరామ గమన శుభవార్తను గుహుడికి అందించింది ఆంజనేయుడు. అన్న రాక కోసం అహోరాత్రులు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న భరతునికి శ్రీరాముని రాకను చెప్పింది ఆంజనేయుడు. ఈ విధంగా ఆంజనేయుడు ఎందరి ప్రాణాలు నిలిపాడు, ఎంతమందికో శుభవార్తలు అందించాడు, సంతోషాన్ని మార్చాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. సుందరకాండ రామాయణంలో అత్యంత గొప్పది అని మనం చెప్పచ్చు సుందరకాండని. ఎందుకంటే రామాయణం సుందరమైంది, రాముల వారు సుందరమైన వారు, సీతమ్మ సుందరమైనది, ఏమంటాం దాన్ని మనం ఏమంటాం, ఆంజనేయుడు సుందరమైన వాడు. ఇంత గొప్ప రామాయణంలోని సుందరకాండను చెప్పుకునే అదృష్టం సుందరమైంది, వినే అదృష్టం మీకు సుందరమైంది. మరి ఈ సుందరకాండలో ఏం జరిగింది అనేది మనం చెప్పుకోబోయే ముందు కొంచెం మనం హనుమకు సంబంధించిన కొన్ని విషయాలు మనం చెప్పుకోవాలి. సుందరకాండలో ఒకటే అంశం, సముద్రాన్ని లంఘించి హనుమ లంకకు చేరడం, అక్కడ సీతమాచుకిని కనిపెట్టడం, తిరిగి వస్తూ సీతమ్మను చూసి రమ్మని చెబితే లంకా నగరాన్ని తగలబెట్టి రావడం. ఇది సుందరకాండ. అయితే ఈ సుందరకాండలో మనం మెయిన్ కీ రోల్ హనుమంతుల వారిది. మహాబలుడైన వాయుదేవుడి పుత్రుడి దివ్యాంశంతో అంజన తనయుడిగా జన్మించారు హనుమంతుడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ జన్మించారు అంటే మన తిరుమల వేద పండితులు జన్మస్థానం అంజనాద్రి, ఆంధ్రప్రదేశ్ అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు నిన్న మొన్న కూడా దాని మీద మనకి స్టేట్మెంట్స్ వచ్చాయి. బాల్యంలోనే సూర్యమండలం దాకా ఎగిరిన శక్తిమంతుడు ఆంజనేయుడు. ఉదయభానుడినే ఫలం అని నమ్మి తినడానికి ప్రయత్నించిన సాహసి మన హనుమ. ఇంద్రుడి మెప్పుతో స్వచ్ఛంద మరణాన్ని మరియు బ్రహ్మ అనుగ్రహంతో అమరత్వాన్ని పొందిన అదృష్టవంతుడు ఆంజనేయుడు. అందుకే ఆంజనేయుడు ఆజన్మ బ్రహ్మచారి. సీతను చూసి రమ్మంటే లంకను కాల్చి వచ్చాడు ఆంజనేయుడు. ఫర్ ఎగ్జాంపుల్, లంక శత్రు దుర్భేద్యమైన నగరం. అహోరాత్రులు రాక్షసులు కాపలా కాస్తుంటారు. లంకా నగరం మేడలతో మిద్దెలతో అలరారుతూ ఉంటుంది. లంకా నగరం ఐశ్వర్యవంతమైన నగరం. లంకా నగరం అసలు చీమ చిటుక్కుమంటే పట్టేసేటటువంటి బ్రహ్మాండమైన రాక్షసులు కాపలా కాసే లంకా నగరం. ఇలాంటి లంకా నగరంలో సీతమ్మను వెతకడమే పెద్ద సవాల్. ఈ సుందరకాండలో భాగంగా సీతమ్మను వెతకడమే పెద్ద సవాల్ ఈ లంకా నగరంలో. ఇంత పెద్ద ఈ సవాలుని స్వీకరించి లంకా నగరంలో ఎంటర్ అయి సముద్రాన్ని లంఘించిన తర్వాత త్రికూట పర్వతం మీద దిగి ఒక అర్ధరాత్రి వేళ లంకా నగరపు శోభనే చూసి ఎంజాయ్ చేశాడట మన హనుమ. ఇంత గొప్పగా ఉంది ఈ నగరం, అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది, ఇంకా రావణుడు ఎలా ఉన్నాడో అని చెప్పి. అలా త్రికూట పర్వతం మీద దిగిన తర్వాత శత్రు దుర్భేద్య నగరమైన లంకను అహోరాత్రులు రాక్షసులు కాపలా కాస్తుంటారు. మరి అలాంటప్పుడు అతి పెద్ద రూపంలో ఉన్నటువంటి హనుమ మరి వాళ్ళ కనపడకుండా చిన్న రూపంలోకి మారిపోయాడు. సుందరకాండలో హనుమల వారి సమయస్ఫూర్తిని మనం మెచ్చుకోవాలి. సీతమ్మను వెతకడానికి బయలుదేరారు, సముద్రాన్ని లంఘించారు, అదంతా కిష్కింధకాండ. ఆఫ్టర్ దట్ లంకా నగరంలో త్రికూట పర్వతంలో దిగారు, అక్కడ వేచి చూశారు, అర్ధరాత్రి అయ్యే వరకు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ కంట పడకూడదని. ఎందుకంటే లంకా శత్రు దుర్భేద్యమైన నగరం, కనీసం గాలి కూడా దూరదు ఆ నగరంలో, అంత కాపలా ఉంటుంది. ఒక్కసారి మనం శ్వాస ఇలా అనుకుని ఇలా వదిలినా ఆ శ్వాసను పసిగట్టగలిగిన రాక్షసులు ఉన్నారు లంకా నగరంలో. ఆ శ్వాస సౌండ్ని కూడా పట్టుకుంటారు. అలాంటి నగరంలో హనుమ ప్రవేశించడమే పెద్ద సవాల్. అలాంటి నగరంలో త్రికూట పర్వతంలో దిగినటువంటి మన హనుమంతుల వారు మరి పెద్ద రూపంలో ఉంటే వాళ్ళు చూస్తారు గనక, పసిగడతారు గనక, గుర్తుపడతారు గనక హనుమంతుల వారు పిల్లి కన్నా మరి కొంచెం రూపంలోకి, ఇంకొంచెం పెద్ద రూపంలోకి మారిపోయారు. పిల్లిలా మారారు అని కాదు,
పిల్లి సైజు కన్నా ఇంకొంచెం పెద్ద రూపంలోకి మారారు వాళ్ళకు కనపడకుండా ఉండాలని. ఇక అర్ధరాత్రి లంకా నగరపు ఏమంటాం దాన్ని మనం, కోటలోకి మెల్లగా ఎడమకాలు పెట్టి హనుమ అర్ధరాత్రి ఒక ద్వారం గుండా హనుమ ఎడమకాలుతో లోపలకు ప్రవేశించినప్పటికీ చిన్న సైజులో మారి శత్రు దుర్భేద్యమైన నగరం లంకా నగరంలోకి ప్రవేశించినప్పటికీ రాత్రిపూట లంకా నగరాన్ని కాపలా కాస్తున్న ఒక ఆడ రాక్షసి లంకిణి మన హనుమంతుడిని పసిగట్టింది. లంకిణి పసిగట్టింది హనుమంతుడిని. ఇది ఇంత జాగ్రత్తలు తీసుకుని ఎడమకాలుతో ద్వారం గుండా ఎంటర్ అయిన మన హనుమంతుడిని లంకిణి పసిగట్టింది. ఫలితంగా లంకిణికి హనుమంతుల వారికి ఒక చిన్నపాటి యుద్ధం జరిగి చివరికి లంకిణిని హనుమంతుల వారు సంహరించారు. లంకానగరపు కాపలాదారుని లంకిణిని మన హనుమంతుల వారు సంహరించారు. అనంతరం అర్ధరాత్రి నిద్రపోతున్న ఎందరో శుద్ధరంగులని గమనించి హనుమంతుల వారు ఆశ్చర్యపోయారట. సుందరకాండలో ఎందరో రావణాసురుడికే చాలామంది భార్యలు లంకా నగరంలో అర్ధరాత్రి వేళ ప్రవేశించారు కనుక హనుమ ఆ నగరంలో ఉన్న సుందరీమణులను చూసి ఆహా ఎంత అందంగా ఉన్నారు, ఎంత సుందరంగా ఉన్నారు అని ఆశ్చర్యపోయారట మన ఆంజనేయుల వారు. ఇక మరి సీతను వెతకాలి కదా. సీతను వెతుకుతూ ఆ నిద్రపోతున్న మహిళల్ని చూస్తూ మండోదరి విషయంలో కన్ఫ్యూజ్ అయ్యారట మన హనుమంతుల వారు. మండోదరి విషయంలో చూసి హనుమంతుల వారు కన్ఫ్యూజ్ అయ్యారు. ఏమో మండోదరియే సీత ఏమో అని చెప్పి. అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత అశోకవనం కనపడింది. అశోకవనంలో సింసుప మొదట్లో చెప్పాను, ఈ వీడియో మొదట్లో మీకు నేను సింసుప మెలికిసా సున్నా మళ్ళీ మెలికిసానే సింసుప వృక్షం కింద సీత ఉండడం, ఆమెను అర్ధరాత్రి పూట ఏ టైం అని కాకుండా అర్ధరాత్రి పూట అపరాత్రి పూట రాక్షస స్త్రీలు సీతమ్మను ఇబ్బంది పెట్టడం, రావణుడు తన 10 తలలతో 70 mm సీతమ్మను బెదిరించడం, సీతమ్మ చాలా కష్టాలు పడడం. అక్కడ ఏదో ఒక రోజు రాముల వారు వస్తారు, నీ అంతం చూస్తారు అని సీతమ్మ చెప్పడం, అయినా లోన సీతమ్మ చాలా బాధకు లోనవడం. ఒక రకంగా చెప్పాలంటే ఆ బాధకు తట్టుకోలేక సీతమ్మ ఆ అశోక వనంలో సింసుప వృక్షం కింద ఆమె కూర్చొని ఉన్నారు కనుక ఆ వృక్షానికి ఆత్మహత్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నారట సీతమ్మ. అనుకున్న తడవనే ఆ యొక్క వృక్షానికి ఆ యొక్క కొమ్మకు ఆ ప్రయత్నం ఆమె చేస్తున్న సమయంలో హనుమ అక్కడికి చేరారు. అంతకుముందే చేరారు హనుమ. చేరి రాక్షసులు సీతమ్మను పెడుతున్న ఇబ్బందిని గమనిస్తూ బాధపడుతూ, రావణాసురుడు బెదిరింపులను చూసి బాధపడుతూ, సీతమ్మ వారు ఆత్మవిశ్వాసంతో ఇస్తున్నటువంటి ఆన్సర్ని చూసి సీతమ్మ వారి ధైర్యాన్ని లోపల మెచ్చుకుంటూ ఆవిడ చనిపోవడానికి శిశుప వృక్షానికి వేలాడి చనిపోవాలని అనుకుంటున్న ఆ తరుణంలో కరెక్ట్గా ఆ సమయానికి కొద్ది నిమిషాల ముందే ఆ వృక్షం మీద కూర్చొని ఇదంతా గమనిస్తూ ఉండి సీతమ్మ చనిపోవాలనుకుంటున్న చర్యను చూసి ఇక వెంటనే ఏం చేయాలో అర్థం కాలేదు హనుమకి. స్థాణువైపోయాడు వృక్షం మీద కూర్చొని, కొమ్మ మీద కూర్చొని. తాను బేసికల్లీ వానర జాతికి చెందిన వ్యక్తి కాబట్టి తాను సంస్కృతం మాట్లాడితే సీతమ్మతోటి చుట్టుపక్కల రాక్షసులు వింటారు, కాపలా ఉన్న రాక్షస స్త్రీలు, భయంకరమైన రాక్షస స్త్రీలు వింటారు. పైగా వానరుడు సంస్కృతం మాట్లాడటం ఏంటని ఆశ్చర్యపోయి సీతమ్మ రావణాసురుడు మాయావేషంలో వచ్చాడేమోనని తనకి సపోర్ట్ చేయకపోవచ్చు. అందువల్ల మానవ మాతృలు మాట్లాడే భాషలోనే మాట్లాడదామని హనుమంతుల వారు నిశ్చయించుకొని మరి ఎలా చెప్పాలి అని చెప్పి మెల్లగా సీతమ్మకు వినపడే విధంగానే రామపారాయణం చేశారట. సీతమ్మకు వినపడే విధంగానే రామపారాయణం చేశారట. ఎవరు? మన హనుమ. ఏ చెట్టు? సింసుపా చెట్టు.
ఏ విషయంలో హనుమంతుల వారు కన్ఫ్యూజ్ అయ్యారు? మండోదరి విషయంలో ఆమెను సీత అనుకొని కన్ఫ్యూజ్ అయ్యారు. ఏ పర్వతం మీద దిగారు? త్రికూట పర్వతం మీద దిగారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిగా ఎవరితో యుద్ధం చేశారు? లంకిడితో యుద్ధం చేసి లంకిడిని సంహరించారు. ఎవరు వారు? మన హనుమ. ఆ తదుపరి ఇక రామపారాయణం చేశారు. కిష్కింద పర్వతం వద్ద రాముని కలవడం, రాముల వారు ఉంగరం ఇవ్వడం, ఆ ఉంగరాన్ని తీసుకుని అంగదుడు, జాంబవంతుడు ఇలాంటి వాళ్ళ సహకారంతో సముద్రంలో మైనాక పర్వతాన్ని తట్టుకొని, సురసను తట్టుకొని, సింహికను తట్టుకొని వాళ్ళందరితో పోరాడి ఎదురొచ్చిన పర్వతాలను నుజ్జు చేస్తూ, పిండి చేస్తూ తను ఎలా లంకా నగరానికి చేరింది, ఎలా సీతమ్మను వెతికింది, ఆ తర్వాత ఎలా ఇక్కడకు చేరుకుంది, ఇదంతా కూడా పారాయణం రూపంలో హనుమంతుల వారు సీతమ్మకు వినిపించేటట్లు చెప్పడంతో సీతమ్మ ఇలా అనుకున్నారట, పోన్లే ఇతను రాక్షసుడే అయినా, ఇతను రావణాసురుడే, అసలు ఎవరైనా రాముణ్ణి ప్రస్తుతిస్తూ రాముల వారిని కీర్తిస్తూ ఇలా చెప్పారు కాబట్టి ఎవరైతే ఏమిలే అని చెప్పి ఆమె ఒక్కసారిగా ఎక్కడ నుంచి వస్తుంది గొంతు అని చెప్పి తమ యొక్క శిరస్సు ఎత్తి పైకి చూశారట సీతమ్మ వారు. పైన హనుమంతుడు ఏ సైజులో ఉన్నాడో తెలుసా? చెట్టుకు సింసుపా వృక్షానికి పిందెలు ఉన్నాయి, చిన్న చిన్న పిందెలు. ఆ పిందెలలో ఒక పిందెలా మారి ఆ పిందె మీద ఒక ఈగను మించి ఇంకా కొద్ది సైజులో రాముల వారు పిందెలలో, హనుమంతుల వారు ఆ పిందెలలో కూర్చుని ఉన్నారట. చిన్న సైజు, పిందె కన్నా చిన్న సైజులో. ఆమెను సీతమ్మ వారు తమ సూక్ష్మ బుద్ధితో గ్రహించారు. వెంటనే ఇక మన హనుమ గుర్తుపెట్టుకోవాలి, వెంటనే మన హనుమ తనను తాను దిగి సీతమ్మతో పరిచయం చేసుకొని, సీతమ్మ సో అండ్ సో ఇలా జరిగింది, రామలక్ష్మణుల వారు సుగ్రీవుల వారికి వచ్చారు, సుగ్రీవులు రామలక్ష్మణులు అందరూ సహకరించుకోవాలని అనుకున్నారు, వానర జాతిని ఇప్పుడు పంపించారు, నేను వానర జాతి నుంచి వచ్చిన వాడిని, నేను హనుమంతుడిని, నేను ఆంజనేయుడిని, నేను పవనపుత్రుడిని, నేను అంజనాద్రి యొక్క తనయుడిని కనుక సీతమ్మ మీకు చేతులెత్తి మొక్కుతున్నాను, నేను రామదూతగా మీ వద్దకు వచ్చాను, మీరు వస్తే మరుక్షణం నేను ఈ భుజాల మీద తీసుకుని ఋష్యముఖ పర్వతం పాపికొండల వద్దకు తీసుకువెళ్ళిపోతాను, మీరు రండి అమ్మా అని చెప్పి భుజాన్ని కాశాడట మన హనుమంతుడు. ఇలా భుజాన్ని కాశాడట మన హనుమంతుల వారు. అయితే ఆమె, నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు, నువ్వు ఎలా నన్ను తీసుకెళ్ళగలుగుతావు, నువ్వు ఎలా నన్ను మోస్తావు అని అన్నారట మన హనుమంతుల వారితో. హనుమంతుల వారు అన్నారట, మరి నా విశ్వరూపం చూపిస్తానమ్మా ఒకసారి చూడండి అంటూ ఇంతింతై వటుడింతై ఆకాశమంతై ఇంత తమ యొక్క శరీరాన్ని పెంచి చూపించేటప్పటికి సీతమ్మ హనుమంతుల వారి యొక్క నిజస్వరూపాన్ని చూసి నమ్మింది, కానీ రాలే. ఎందుకంటే రాముల వారే రావాలి, ధర్మబద్ధంగా తీసుకువెళ్ళాలి అనేది సీతమ్మ యొక్క కోరిక. అందువల్ల ఉంగరాన్ని, రాముల వారు ఇచ్చినటువంటి ఉంగరాన్ని ఇవ్వగా సీతమ్మ, నేను బాగానే ఉన్నాను, రాముల వారికి నా యోగక్షేమాల వార్తను చేరవేయండి తమ చూడామణిని తీసి ఆంజనేయుల వారికి సీతమ్మ ఇవ్వడం జరిగింది. సరే, ఇక బయలుదేరాడు ఆంజనేయుడు. తిరిగి మళ్ళీ ఋషముఖ పర్వతం మీద వద్దాం, ఈ సంతోషకరమైన వార్త రాముడికి చెబుదామని. అయితే మళ్ళీ అనిపించింది ఆంజనేయ స్వామికి. ఏమనిపించిందంటే, ఇంత గొప్ప లంకా నగరాన్ని సృష్టించినటువంటి రావణాసురుడిని చూడాలి అని అనుకున్నాడు. అదొక కోరిక పుట్టింది వస్తూ ఉన్న దశలో, లంఘించే దశలో. మరి చూడాలంటే ఎలా? ఈ లంకా నగరంలో ఎంటర్ అవడానికే చాలా 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 కష్టమైన పని. అలాంటిది రావణుల వారిని దర్శించాలంటే అది ఇంకా కష్టమైన పని. కానీ చూడాలి, ఎలా చూడాలి అనే ప్రణాళికతో ఇక లంకా నగరాన్ని ధ్వంసం చేయడం ప్రారంభించాడు ఆంజనేయుడు. అట్లన్నా పట్టుకెళ్తారు వచ్చేసి. లంకా నగరాన్ని కనపడిన చోట కనపడింది పిండి చేస్తున్నాడు లంకా నగరాన్ని, నుజ్జు చేస్తున్నాడు లంకా నగరాన్ని. ఇలాంటప్పుడు అనేక మంది రాక్షసులు వచ్చారు. ఇది ఈ యొక్క హనుమను పట్టుకుని బంధిద్దామని. జంబూమాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ పదం. జంబూమాలి అనే రాక్షసుడితో ఢీకొట్టి ఆ రాక్షసుడిని చంపాడు హనుమ
ఈ లంకానగర ధ్వంసకాండలో భాగంగా జంబూమాలి ఈ ఈ బిట్టు లేదా ఈ పాయింట్ రేపు రాయబోయే ఎండోమెంట్ గ్రేడ్ 2 హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సినది. అక్కడేమో లంకిణిని చంపారు, ఆ తర్వాత ఈ మధ్యలో చాలామందిని చంపారు. ఇప్పుడు జర ఈ రాక్షసుడు ఫేమస్. ఈ రాక్షసుడి పేరు జంబూమాలి. ఈ జంబూమాలితో యుద్ధంలో తలపడి జంబూమాలిని 100 వక్కలు చేశాడట ఆంజనేయుడు. ఆ తర్వాత అక్షకుమారుడు వచ్చాడు, రావణాసురుడి చిన్న కుమారుడు. అక్షకుమారుడు వస్తే హనుమ అక్షకుమారుడిని కూడా చంపాడు. దీనితో ఈ విషయం రావణాసురుడికి తెలిసింది. అసుర 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 రావణాసుర, అసురుడు అయినటువంటి రావణాసురుడు, అసుర దేవాది దేవుడు, శివుడి భక్తుడు, 10 తలల విఘ్న భాండాగార రావణాసురుడికి ఈ విషయం తెలిసింది. ఇక్కడ చూస్తే హనుమ కంట్రోల్ కావడం లేదు, ధ్వంసం జరిగిపోతుంది లంకానగరం. ఈ నేపథ్యంలో ఇక ఇంద్రజిత్తుకు చెప్పాడు. ఇంద్రజిత్తు చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఇంద్రజిత్తుకు చెప్పాడు, నీ యొక్క బ్రహ్మాస్త్రం ఉంది, దాన్ని వదులు, ఆంజనేయుడు దొరక్కపోడు అని చెప్పి. బ్రహ్మాస్త్రం బ్రహ్మదేవుడి వరంతో పొందినది. అప్పుడు ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని వదిలాడు. ఆ బ్రహ్మాస్త్రం దెబ్బకు ఆంజనేయుల వారు మూర్ఛపోయినట్లు నటించారు. ఎందుకంటే బ్రహ్మాస్త్రం అంటే బ్రహ్మ నుంచి వరంగా వచ్చినటువంటిది, దాన్ని ఆ బ్రహ్మాస్త్రాన్ని గౌరవించాలి. అందువల్ల మూర్ఛపోయినట్లు నటించారు. ఫలితంగా రాక్షసులు హనుమను లేదా ఆంజనేయుల వారిని, హనుమంతుల వారిని పెద్ద పెద్ద తాళ్లతో బంధించారు. పెద్ద పెద్ద తాళ్లతో బంధించే సమయానికి బ్రహ్మాస్త్రం యొక్క పవర్ అంతా పోయింది. ఫలితంగా ఆంజనేయుల వారిని పట్టుకొని, ఆయన రానంటే వీళ్ళందరూ ఎక్కడ ఆగుతారు? రాక్షసులు ఒక్క దెబ్బకు నుజ్జు చేస్తాడు ఆంజనేయుడు. బట్ రావణుడిని చూడాలి కదా, ఆ కోరిక నెరవేరాలి కదా, ఇంత కష్టపడి వచ్చినందుకు. అందువల్ల కట్టి తీసుకుని రావణాసురుడి వద్దకు తీసుకువెళ్ళారు ఆంజనేయుడిని. ఇక ఆంజనేయుడిని చూసి రావణాసురుడు ఆశ్చర్యపోయాడు. ఈ హనుమన, ఇతన, ఈ వానరుడా మన ఇంత గొప్ప లంకా నగరాన్ని ధ్వంసం చేస్తున్నాడు, అయితే ఇతనిని చంపండి అని ఆజ్ఞాపించాడు. ఎందుకంటే తనకు పుత్రశోకాన్ని మిగిల్చాడు హనుమ, అక్షయ కుమారుడిని చంపాడు. అతను రావణాసురుడి చిన్న కొడుకు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి పోటీ పరీక్షల్లో. అందువల్ల రావణాసురుడి కోపం వచ్చింది, ఇతనిని చంపండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు వెంటనే రావణాసురుడి సోదరుడు విభీషణ్ తనన్నాడు, విభీషణుడు, రాయబారిగా వచ్చిన వాళ్ళని, దూతగా వచ్చిన వాళ్ళని చంపకూడదు, అది మన ధర్మం కాదు అని విభీషణుడు రావణుడికి చెప్పాడు. అసలు రావణుడిని అడిగాడు, రావణాసుర ఎవరాయా నువ్వు, ఎందుకు వచ్చావు అక్కడికి అని. అప్పుడు హనుమ చెప్పాడు, అదే మన ఆంజనేయుడు చెప్పాడు, ఇట రాముడు సో అండ్ సో సీత, నేను దూతగా వచ్చాను, నీ అంతం చూస్తాడు రాముడు, నీకు రోజుల దగ్గర పడ్డాయి అనేటప్పుడు రావణాసురుడి కోపం వచ్చింది. ఆ కోపంలోనే చంపమని ఆజ్ఞాపించడంతో విభీషణుడు, ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి, విభీషణుడు చంపొద్దని ఏదో ఒకటి కొద్ది బాధించి పంపుదామన్నట్టుగా విభీషణుడు చెప్పాడు. బట్ అప్పుడు గట్టిగా పట్టుకుని హనుమకు తోకకి బట్టలు చుట్టి, గుడ్డలు చుట్టి తోకకు నిప్పు అంటించారు. ఆంజనేయుల వారు అది కూడా తన మంచిగా అనుకున్నారు. ఎప్పుడైతే నిప్పు అంటించారో ఆ తోకతోటి లంకా నగరాన్ని తగులబెట్టేశారు ఆంజనేయుల వారు. అప్పుడప్పుడు మనం సామెత చెప్తుంటాం, చూసి రమ్మంటే కాల్చి వచ్చాడంట అని. చాలా సామెత చెప్పుకుంటాం, చూసి రమ్మంటే కాల్చి వచ్చాడంట అని. అలాగే సీతమ్మను చూసి రమ్మని పంపితే కాల్చి, లంకా నగరాన్ని కాల్చి, మళ్ళీ అందులో డౌట్ వచ్చింది ఆంజనేయుడికి, అదే నేను లంకా నగరం మొత్తం తగలబెడుతున్నాను, మరి సీతమ్మ ఉన్న ప్రాంతం మళ్ళీ ఈ మంటలు వ్యాపించాయేమో అని భయపడి మళ్ళీ అక్కడికి వెళ్ళి చూస్తే సీతమ్మ, అశోకవనం, సింసుబా వృక్షం ఇవన్నీ సేఫ్గానే ఉన్నాయి. అప్పుడు చూడమణిని తీసుకుని ఒక్క ఉదుటున అక్కడ అరిష్ట పర్వతం అని ఉంది, అరిష్ట పర్వతం, అక్కడ అరిష్ట పర్వతం నుంచి ఒక్క లంఘించి సముద్రం దాటుకుని ఋషముఖ పర్వతం, పాపికొండలు చేరుకొని రాముల వారికి, లక్ష్మణుల వారికి, సుగ్రీవుల వారికి ఈ సంతోషకరమైన వార్త చెప్పి రాముడిని సంతోషానికి గురి చేసిన త్యాగశీలి మన హనుమ, మన హనుమంతుడు. కాబట్టి హనుమ దిగింది త్రికుట పర్వతంపై లంకలో. హనుమ చివరిలో లంఘించడానికి బయలుదేరిన పర్వతం అక్కడ లంకలో అరిష్ట పర్వతం. మధ్యలో మనకి సీతమ్మ అనే క్యారెక్టర్ వచ్చే, అలానే మన రావణాసుర క్యారెక్టర్ వచ్చే, విభీషణుడు క్యారెక్టర్ వచ్చే, ఇంద్రజిత్తు క్యారెక్టర్ వచ్చే, అక్షయ కుమారుడి క్యారెక్టర్ వచ్చే, లంకిణి క్యారెక్టర్ వచ్చే,
లంకిని క్యారెక్టర్ వచ్చే, జంబూమాలి క్యారెక్టర్ వచ్చే, అలానే లంకానగరం అనే ప్రదేశం వచ్చే, అరిష్ట పర్వతం అనే ప్రదేశం వచ్చే, త్రికుట పర్వతం అనే ప్రదేశం వచ్చే. ఇన్ని పాత్రలు, ఇన్ని ప్రదేశాలు. ఇట్స్ ఎ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ రామాయణ ఇన్ అవర్ సుందరకాండ. అంటే సీతమ్మ క్షేమ వార్తను చూడామణి తీసుకువెళ్ళి సీతమ్మ నుంచి రాముల వారికి అందించి సంతోషింపజేయడాన్నే సుందరకాండ అంటారు. అంటే సీతమ్మకి రాముల వారికి మధ్యలో యోగక్షేమాలు చెప్పిన దూతగా రావణుడు ఆంజనేయుడు నిలబడిపోయాడు. మీరు గమనించారా? రాముల వారి సేవకుడైన ఆంజనేయుడికి రాముల వారితో సమానంగా పేరు వచ్చింది రామాయణంలో. నిజం. రాముల వారి టెంపుల్ కడితే ఆంజనేయుల వారు ముందు ఉండాల్సిందే కదా, ఓకేనా? అలానే ఎక్కడైనా ఒక రాజు బంటు ఉన్నప్పుడు రాజుకి పేరు వస్తుంది, బంటుకి రాదు. కానీ రాముల వారికి సమానంగా నిస్వార్థ సేవ చేశాడు ఆంజనేయుడు. అందువల్ల రాముల వారి టెంపుల్ ముందు ఆంజనేయుడిని పెడతారు. అలానే ఉత్తర భారతదేశంలో కానీ దక్షిణ భారతదేశంలో కానీ పర్వతాల మీద రాముల వారితో సమానంగా ఆంజనేయుడి దేవాలయాలు ఉండడం మనం గమనించవచ్చు. రాముల వారితో సమానంగా అటు ఇటుగా కొంచెం ఎక్కువేనేమో ఆంజనేయ స్వామి దేవాలయాలు మనకు కనపడతాయి. అంత ప్రజలలో మానవ జాతి ఉన్నంత వరకు హనుమ గురించి చెప్పుకుంటానే ఉంటారు. ఇంకెక్కడో చదివాను రాత్రి మీకు చెబుదామని. యాక్చువల్ రాత్రి చెప్పాల్సింది నాకెందుకో అనిపించలే సాటిస్ఫై, అందువల్ల కొద్దిగా తీసుకున్నాను, మళ్ళీ చదివాను. అనిపించింది నాకు సుందరకాండ కానీ రామాయణం చెప్పుకునేటప్పుడు కానీ ఇలాగా ముఖ్యంగా సుందరకాండ చెప్పేటప్పుడు కానీ ఇప్పుడు మీరందరూ వేల మంది వింటున్నారు, ఇది లక్షల మంది వింటారు ఫ్యూచర్లో, ఇప్పుడు వేల మంది వింటున్నారు. ఈ రామాయణం చెప్పేటప్పుడు ఆ ప్రదేశంలో ముఖ్యంగా సుందరకాండ చెప్పేటప్పుడట ఆంజనేయుల వారు సూక్ష్మ రూపంలో వచ్చి కనపడకుండా మీలాగే ఒక చోట కూర్చుని వింటారట. ఎక్కడ రామాయణం చెప్పినా, ఎక్కడ సుందరకాండ చెబుతున్నా హనుమంతుల వారు వచ్చి వింటారట. చెప్పే ప్రదేశానికి వచ్చి కూర్చొని కనపడకుండా సూక్ష్మ రూపంలో ఉండి వింటారట. బహుశా ఇక్కడో ఎక్కడో హనుమ ఉండొచ్చు. కాబట్టి హనుమంతుడి కీర్తి ఎప్పటికీ ఉంటుంది మానవజాతి ఉన్నంత వరకు. రామాయణం ఎప్పటికీ ఉంటుంది ఈ విశ్వం ఉన్నంత వరకు. ఉంటాను. మరి సుందరకాండను పూర్తి చేసుకున్నాం. నెక్స్ట్ వానర సైన్యం విజయ దుందుబి మోగిస్తూ ఇక యుద్ధానికి సిద్ధమవుతుంది. మనం అప్పుడు 6వ కాండను మనం చెప్పుకుంటాం, యుద్ధకాండ. ఇంతవరకు మనం బాలకాండ చెప్పినాం, అయోధ్యకాండ చెప్పినాం, అరణ్యకాండ చెప్పినాం, కిష్కింధకాండ చెప్పినాం, ప్రస్తుతం సుందరకాండ చెప్పినాం. నెక్స్ట్ యుద్ధకాండ చెప్తాం, ఉత్తరకాండ చెప్తాం. జాగ్రత్తగా మీరు వినండి. మళ్ళీ మనం కష్టపడడానికి దేవుడు రాముల వారు లేకపోతే ఆంజనేయుల వారు ఈరోజు మళ్ళీ మనకి ఇచ్చారు. ఈ రోజుని వేస్ట్ చేయొద్దు. వయసు పైబడే కొద్ది కాలం విలువ తెలుస్తుంది. మనిషి అనారోగ్యవంతుడైనప్పుడు ఆరోగ్యం విలువ ఎలా తెలుస్తుందో, మనిషి అనారోగ్యవంతుడైనప్పుడు వస్తున్నటువంటి రోజుల విలువ ఎంత గొప్పగా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని ఎంత గొప్పగా అనుకుంటారు. ఫలానా వ్యక్తికి ఒక రోగం ఉండి నువ్వు ఇన్ని రోజులే బతుకుతావని అంటే ఆ ప్రతి రోజుని ఆయన ఎంత గొప్పగా ప్రేమిస్తాడో. కాలానికి ఉన్న గొప్పతనం అలాంటిది. కాబట్టి పోయిన రోజు రాదు. దట్స్ వై ఈరోజు దేవుడు మళ్ళీ మనకి ఇచ్చాడు. ఈ రోజుని మనం ఉపయోగించుకుందాం. ఈరోజు నిద్రపోయేటప్పుడు మనం అనుకోవాలి ఈరోజు ఏం చేశాం, ఈరోజు ఇది చదివాం, ఈ వీడియో చూసాం. ఇది మీరు సాటిస్ఫై అయినప్పుడే నిద్రపోవాలి. అంటే అలాగని ఆరోగ్యం చెడగొట్టుకోమని నేను చెప్పను. ఆరోగ్యం కూడా జాగ్రత్త. ఉంటా. మరి నేను మీ హిస్టరీ రఫీ సార్ని. బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈసారి యుద్ధకాండ గురించి మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.